ఎమ్మెల్సీ కవితను 7 గంటలు ప్రశ్నించిన సీబీఐ, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న అధికారులు. సీబీఐ ఎంక్వైరీ తర్వాత ప్రగతి భవన్కు కవిత, సీఎం, లీగల్ టీం సభ్యులతో ప్రత్యేక సమావేశం. సీబీఐ అంటే బీఆర్ఎస్ లీడర్లకు భయమన్న డీకే, లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలన్న నారాయణ, అద్దంకి. కవిత ఫ్లెక్సీలు చూసి జనం నవ్వుకుంటున్నారు, సారదందాలు లక్షల కోట్లు దోచుకున్నారన్న సంజయ్. మంత్రి పదవిని వదిలేసా, పార్టీ పదవి లెక్కన అన్న కోమటిరెడ్డి. కమిటీలపై సురేఖ అసంతృప్తి, కమిటీకి రాజీనామా. హైదరాబాద్లో ముగిసిన ఇండియన్ రేసింగ్ లీగ్, ఛాంపియన్గా కొచ్చి టీం, సెకండ్ ప్లేస్లో హైదరాబాద్. మాండవ్స్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు, మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చిన ఐఎండీ. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు, చెన్నై లోతట్టు ప్రాంతాల్లోకి వరద, జనం ఇబ్బందులు. మహారాష్ట్ర, గోవాల్లో ప్రధాని నరేంద్ర మోడీ బిజీ టూర్, మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం. హిమాచల్ సీఎం ప్రమాణానికి రాహుల్, ప్రియాంక ఐక్యంగా పోరాడితే రిజల్ట్ ఎలా ఉంటుందో చూశామన్న ఖర్గే. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను సుదీర్ఘంగా ప్రశ్నించారు సీబీఐ అధికారులు. ఉదయం 11 గంటలకు కవిత ఇంటికి వెళ్లిన అధికారులు దాదాపు 7 గంటలకు పైగా ప్రశ్నించారు. మహిళా అధికారితో కూడిన సీబీఐ బృందం కవితను ప్రశ్నించింది. సిఆర్పీసీ 160 కింద కవితను ప్రశ్నించారు. కేసులో నిందితులైన బోయిన్పల్లి అభిషేక్ రావు, అరుణ్ రామచంద్ర పెళ్లై, ఇండోస్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రు స్టేట్మెంట్ ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. లీగల్ ఎక్స్పర్ట్ సమక్షంలో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సీబీఐ అధికారులు. కవిత నుంచి ఆరా తీసిన సమాచారాన్ని వీడియో రికార్డ్ చేసినట్లు సమాచారం. ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరును అమిత్ అరోరా ప్రస్తావించిన తర్వాత సీబీఐ కవితకు నోటీసులు ఇచ్చింది. మొదట 6వ తేదీనే విచారణ కోసం నోటీసులు ఇచ్చినా తాను అందుబాటులో ఉండటం లేదంటూ సీబీఐకి లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత. ఎఫ్ఐఆర్లో తన పేరు లేదన్నారు. లీగల్ ఎక్స్పర్ట్స్తో ప్రగతి భవన్లో చర్చల తర్వాత 11, 12, 14, 15 తేదీల్లో తన నివాసంలో అందుబాటులో ఉంటానని సీబీఐకి సమాచారం ఇచ్చారు. దీంతో సీబీఐ అధికారులు ఇవాళ కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎమ్మెల్సీ ఇంటికి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. విచారణ తర్వాత తన న్యాయవాదితో చర్చించారు కవిత. మంత్రి తలసాని అదే సమయంలో రావడంతో ఆయన కారులోనే ప్రగతి భవన్కు వెళ్లారు కవిత. సీఎం కేసీఆర్తో సమావేశమై సీబీఐ విచారణను వివరిస్తున్నారు కవిత. ఫుల్ డీటెయిల్స్ షరీఫ్ అడిగి తెలుసుకుందాం. షరీఫ్, భేటీ ఎంతసేపట్లో ముగిసే అవకాశం ఉంది? ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, సరిగ్గా 7:30 గంటల పాటు సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కవితను తన నివాసంలోనే, బంజారాహిల్స్లో ఉన్నటువంటి తన నివాసంలోనే సుదీర్ఘంగా విచారణ చేశారు. ఇప్పటికే 160 సిఆర్పిసి కింద ఏ కేసు కింద తనని విచారణ పేరుతో వాంగ్మూలం తీసుకోవాలనుకున్నామో అవన్నీ జోడిస్తూ కూడా నోటీస్ సర్వ్ అయింది. మనీష్ సిసోడియా 477 ఏ సెక్షన్ కింద కేసు నమోదైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో కుంభకోణం జరిగింది, పెద్ద కాన్స్పిరసీకి తెరలేపారు అనేటువంటి అభియోగాలపైన కేసు నమోదైంది. ఆ కేసులో భాగంగానే మిమ్మల్ని విచారణ చేయాలనేటువంటి విషయాల్ని జోడిస్తూ కూడా నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను స్పందిస్తూ కూడా ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఆమె డేట్ని ఖరారు చేశారు. 11 గంటలకి ఇంట్లోనే అందుబాటులో ఉంటామని చెప్పారు. ఉదయం 11 గంటలకి ఇన్ టైంలోనే ఢిల్లీ బృందం చేరుకున్నారు. ఒక మహిళా అధికారి కూడా ఆ టీంలో ఉండే మహిళా అధికారితో పాటు ఢిల్లీ టీం రాకముందే, కవిత ఇంటికి ఈ సిబిఐ అధికారులు రాకముందే తన వ్యక్తిగత అడ్వకేట్ని రావడం జరిగింది. వ్యక్తిగత అడ్వకేట్ తన ఇంట్లోనే ఉండే ఆ సమయంలో వాళ్ళు వచ్చిన తర్వాత సిబిఐ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ 11 గంటలకు ప్రారంభిస్తే సరిగ్గా 7:30 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. మరి ఏ క్వశ్చన్ని కవిత ఎదుర్కొన్నారు, ఏ క్వశ్చన్స్ని సిబిఐ అధికారులు సంధించారనేటువంటి విషయాలపైన మాత్రం
క్లారిటీ అయితే లేదు. అధికారికంగా పూర్తి డీటెయిల్స్ చెప్తే కానీ తెలియని సిచ్యువేషన్. తర్వాత ఎవరైతే కార్యకర్తలు, పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, అగ్రనేతలు, బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా సమాచారం తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కొక్కరిగా క్యూలు కట్టడం జరిగింది. అంతకు ముందే ఇవాళ సిబిఐ విచారణ ఎదుర్కోబోతున్నా ఎవరు కూడా రావద్దు, కార్యకర్తలు ఎవరు కూడా తన ప్రెమిసెస్లో ఉండొద్దు, వాళ్ళ సిబిఐ ఎంక్వైరీకి ఎవరు కూడా ఆటంకం కలగొద్దు అనేటువంటి విషయాలను వాళ్ళు సూచించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయా ఏరియాస్ నుంచి చాలామంది కార్యకర్తలు, సింపథైజర్స్ అంతా కూడా రావడం జరిగింది. పోలీసు కూడా భారీగా కట్టడి చేశారు. ఎవరిని లోపలికి రాకుండా కూడా కట్టడి చేశారు. మొత్తం 3 బ్యారిగేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎక్కడైతే ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాస్తవానికి మీడియాని ఎమ్మెల్సీ కవిత అడ్రస్ చేయనున్నారు అనేటువంటి చర్చ జరిగింది. కానీ ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తా అన్నారు. ఆ స్టేట్మెంట్ ఆడియో రికార్డింగా లేదంటే వీడియో రికార్డింగ్ అనేది కూడా క్లారిటీ రాలేదు. ఆ తర్వాత కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి చాలామంది కూడా రావడం జరిగింది. దాసు శ్రవణ్ కావచ్చు, దాంతోపాటు తలసాని శ్రీనివాస్ కూడా రావడం జరిగింది. తలసాని శ్రీనివాస్ వచ్చిన తర్వాత నేరుగా ఆయన వచ్చినటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే కవిత ఇంటి నుంచి బయటకు వచ్చారు. పైన ఫ్లోర్ నుంచే, బాల్కనీ నుంచే కింద ఉన్నటువంటి కార్యకర్తలందరికీ అభివాదం చెప్తూ వాళ్ళతో పాటే కిందికి దిగారు. కిందికి దిగిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్కి చేరుకున్నారు. ప్రగతి భవన్కి చేరుకున్న తర్వాత కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే తలసాని వెహికల్ వెళ్ళిపోయింది, అదే కాన్వాయ్ వెళ్ళిపోయింది. కానీ కవిత మాత్రమే లోపల ఉన్నారు. ఎస్పెషల్లీ సీఎంతో చర్చించడానికే ప్రస్తుతం కవిత వచ్చినట్లుగా కూడా భావించవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎక్కడైతే ఫస్ట్ నోటీసు సర్వ్ అయిన తర్వాత లీగల్ ఒపీనియన్ చాలాసార్లు తీసుకోవడం జరిగింది. సీఎం కేసీఆర్తో ప్రగతి భవన్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏ రకంగా ముందుకు పోవాలి, ఏ రకంగా లీగల్గా ఎదుర్కోవాలి, ఏ గ్రౌండ్స్ పైన వీళ్ళని విచారణ పేరుతో అధికారులు పిలువబోతున్నారు అనేటువంటి విషయాలపైన గ్రూప్ ఆఫ్ లీగల్ టీమ్స్తో, లీగల్ ఎక్స్పర్ట్స్తో చాలాసార్లు ఇప్పటికే మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మీటింగ్ కండక్ట్ చేస్తూనే డేట్ని ఆమె ఎక్స్టెండ్ చేస్తూ కూడా డేట్స్ని కోరింది. దానికి సానుకూలంగానే సిబిఐ అధికారులు స్పందించారు. 3 సార్లు వీళ్ళ మధ్య మెయిల్ ట్రాన్సాక్షన్ జరిగింది. ప్రస్తుతం కవితకు సంబంధించినటువంటి కవిత వెళ్ళిపోతున్నారు. ముందు అయితే తలసాని శ్రీనివాస్ వెహికల్లో ఆమె అక్కడి నుంచి రావడం జరిగింది. ప్రస్తుతం ఆమె వెహికల్లోనే కవిత వెళ్ళిపోయారు. మనం విజువల్స్లో చూసాం. ఇక్కడికి మీడియాను చూస్తూ కూడా ఆమె ఇక్కడ నుంచి అభివాదం చేస్తూ వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆమె ఇంటికి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో పూర్తి స్థాయిలో కూడా ఆల్రెడీ ఇష్యూకి సంబంధించి 2 దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఒకటి సిబిఐ ప్యారలల్గా దర్యాప్తు చేస్తుంది, మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా మరోవైపు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో కొంతమంది అప్రూవర్గా మారుతున్నటువంటి ఇష్యూని కూడా కోర్టులు కూడా ధృవీకరించి వాళ్ళు నిందితులుగా ఉన్నటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ని మళ్ళీ 306 కింద కన్సిడర్ చేయాలనేటువంటి అప్పీళ్లను కూడా గ్రాంట్ చేస్తుంది ఆ కోర్టు. దాంట్లో భాగంగానే 164 సిఆర్పిసి కింద కన్ఫెషన్ రిపోర్ట్ని విట్నెస్ రిపోర్ట్లుగా కూడా ఈ కేసులో మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇలాంటి వ్యవహారాల్లో ఏ రకమైనటువంటి స్టెప్ ముందు దర్యాప్తు అధికారులది ఉండబోతుంది చూడాలి. ఆల్రెడీ ఇప్పుడు సీఎం కేసీఆర్తో ఆమె ఇంటర్నల్గా మీటింగ్ కండక్ట్ చేశారు. మరి ఇప్పుడు ఎక్కడైతే స్టేట్మెంట్ని షార్ట్లీ మేము రిలీజ్ చేస్తామనేటువంటి విషయం కవిత టీం నుంచి మీడియాకి లీక్ అయింది. మరి ఇప్పుడన్నా మీడియాతో ఆమె మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయా, లేదంటే ఏం జరగబోతుందనే విషయాలపైన ఒక ఇంత ఆసక్తి ఉంది. చాలామంది కార్యకర్తలు కూడా అదే విషయాన్ని కూడా వెయిట్ చేసి చూస్తున్నారు. మరోవైపు ఆల్రెడీ కవిత ఆఫీస్ నుంచి కూడా ఎక్కడైతే ఈరోజు పూర్తి స్థాయిలో వివరణ అనేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ భవిష్యత్తులో అవసరం ఉంటే పిలుస్తామనేటువంటి విషయాలను సిబిఐ అధికారులు తమని సూచించారనేటువంటి విషయాలను కూడా కవిత టీం నుంచి లీకులు వచ్చాయి. ఓకే, థ్యాంక్ యూ షరీఫ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత విచారణపై విమర్శలు గుప్పిస్తున్నారు విపక్ష నేతలు. సిబిఐ విచారణ నిష్పక్షపాతంగా లైవ్లో జరగాల్సిన అవసరం ఉందంటున్నారు. తప్పు చేయనప్పుడు సిబిఐ విచారణకు భయపడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సిబిఐ విచారణపై డిఫరెంట్గా స్పందించారు సిపిఐ నేతలు. సింహాలు, పులుల ఫ్లెక్సీలు కవిత ఇంటి దగ్గర పెడితే జనం చూసి నవ్వుకుంటున్నారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. దొంగసారా దందా చేసి 1,00,000 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. మహిళ కాబట్టే సిబిఐ అధికారులు కవిత ఇంటికి వెళ్లి విచారణ చేస్తున్నారని చెప్పారు. దేశంలో అత్యంత సంపన్నులైన నేతల కుటుంబాల్లో కేసీఆర్ ఫ్యామిలీ మొదటి స్థానంలో ఉంటుందన్నారు సంజయ్. స్వాతంత్ర సమరయాలు అరెస్ట్ అయితే ఎంక్వైరీ చేస్తే వెళ్తున్నారు. ఏం శివమే అంటే వ్యవస్థ కురికి చంపుతాం కదా, అదేమన్నా ప్రజల కోసము పెట్ట కేసా, ప్రజల కోసం ఉద్యమం చేస్తే పెట్ట కేసా, దొంగ సారా దండ
1,00,000 కోట్లు దొబ్బిపోయి దొంగ సారా దందా చేస్తే దానికి సింహము పులిబిడ్డ నవ్వుకుంటారు జనమంతా చూసి. సీబీఐ దర్యాప్తుపై బీఆర్ఎస్ లీడర్లు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. అసలు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరమే లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. సిబిఐ విచారణలు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి మాట్లాడడానికి ముందు అసలు భయం మీకుంది. తప్పు చేసిన వాళ్ళు భయపడాలా? మీరు తప్పేం చేయనప్పుడు కవితను విచారణ చేసినా నీకెందుకు ఆందోళన కలుగుతున్నది? కవితమ్మ భయపడాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళ నాయనమ్మ భయపడాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళ అన్నం భయపడాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు భయపడాల్సినటువంటి అవసరం లేదు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వెనక్కి వస్తుని రావాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సీబీఐ విచారణ లైవ్ లో జరపాలని డిమాండ్ చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ చేత రాజకీయ కక్ష సాధింపులకు దిగుతోందన్నారు. ప్రజలకు విచారణ సంస్థలపై నమ్మకం పెరిగేలా లైవ్ లో విచారించాలని దర్యాప్తు అధికారులకు విజ్ఞప్తి చేశారు నారాయణ. ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం ఈడీల ద్వారా, సిబిఐల ద్వారా రాజకీయ కక్ష సాధింపు చర్యగా రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేస్తారని అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత కూడా ముఖ్యమంత్రి కూతురు కాబట్టి ఇప్పుడు అదేంటి వస్తే అవకాశం ఉంది. అందుకే మేము డిమాండ్ చేసేదంటే ఇప్పుడు జరిగేటువంటి విచారణ మొత్తం లైవ్ పెట్టండి, పారదర్శకత పెట్టండి. పెట్టి మీరు ఏమి మాట్లాడుతున్నారో అవేమి చెప్తుందో అవన్నీ ప్రజలు కూడా వినాలి. వింటే అప్పుడు ప్రజానికానికి ఉపయోగపడుతుంది, రాజకీయ నాయకులకు ఉపయోగపడుతుంది, ప్రభుత్వం కూడా పారదర్శకంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాత్రం ఎమ్మెల్సీ కవితపై సీబీఐ విచారణ వెనుక కుట్ర దాగి ఉందన్నారు. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరగాలన్నారు. అన్ని రాజ్యాంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందన్నారు. ఇప్పటి వరకు బీజేపీ నేతలపై ఎన్ని ఈడీ దాడులు జరిగాయని ప్రశ్నించారు కూనంనేని. విచారణ వెనుక చాలా లోతైన కుట్రలు దాగి ఉన్నాయని చెప్పి ఇవాళ తెలంగాణ సమాజం భావిస్తూ ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే బీజేపీ వాళ్ళు చేసే దాడులు కేవలం ప్రతిపక్షాలను ఉద్దేశించి చేస్తున్న దాడులుగా అర్థమవుతా ఉన్నాయి. ఎమ్మెల్సీ కవిత విచారణ ఓపెన్ గా జరిగితేనే ప్రజలందరికీ నిజాలు తెలుస్తాయన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. బీజేపీ, టీఆర్ఎస్ కలిసే డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. గతంలో కవిత ముద్దాయి అన్నారు. ఇప్పుడు సాక్షిగా విచారణ చేయడం వెనుక సీక్రెట్ ఏంటని ప్రశ్నించారు దయాకర్. లిక్కర్ కేసులో కవిత గారి మీద జరుగుతున్న విచారణ ఓపెన్ గా ఉండాలనేది జనం కోరుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాగా ఈరోజు ప్రచారంలో ఉన్న ఈ పరిస్థితిని అధిగమించాలంటే ట్రాన్స్పరెన్సీతో కూడిన విచారణ అవసరం ఉంది. ఇన్ కెమెరా కంటే ఓపెన్ విచారణ అనేది అందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై నిజాలు బయటికి రావాలని డిమాండ్ చేస్తున్నారు విపక్ష నేతలు. సీబీఐ విచారణలో వెల్లడైన అంశాలు ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంటుందన్నారు. రాష్ట్రంపై మాండోస్ తుఫాన్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. ఈ నెల 14 వరకు మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది. మాండోస్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రమంతటా చిరుజల్లులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుంచి హైదరాబాద్ ముసురు పట్టింది. చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. ఉదయం నుంచి ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్బాగ్, లక్డీ కపూల్, నాంపల్లి, బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, ఎల్బీ నగర్, బాలానగర్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఆదివారం కావడంతో రోడ్లపై ట్రాఫిక్ తక్కువగానే ఉన్నా వర్షంతో వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు, పబ్లిక్ కొద్దిగా ఇబ్బంది పడ్డారు. తుఫాన్ ఎఫెక్ట్తో చాలా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో చిరుజల్లులు కురుస్తూ ఈదురుగాలులు వీస్తున్నాయి. జిల్లాలో 2 రోజులుగా చలి తీవ్రత పెరిగింది. దీంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ నెల 12 వరకు తేలికపాటి జల్లులు, 13న ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తూర్పు దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుందని వివరించింది. సీఎం కేసీఆర్ కు దందాలు చేసుడు దండుకోవటమే తెలుసన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. రాష్ట్రానికి కేంద్రం 2,40,000 కోట్లు ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్ కట్టడం లేదన్నారు. మోడీ సాగుతో మోటార్లకు మీటర్లు పెడితే బజార్కి ఈడుస్తామన్నారు. ఇక తెలంగాణ ఉద్యమకారుల్ని పక్కకు పెట్టేందుకు బీఆర్ఎస్ తీసుకొచ్చారన్నారు కమలం నేతలు.
దేశంలో అత్యంత సంపన్నులైన నేతల కుటుంబాల్లో కేసీఆర్ ఫ్యామిలీ మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కల్వకుంట్ల కుటుంబానికి తెలిసిందల్లా దందాలు చేసుడు, దన్నుకునుడేనని ఆరోపించారు. లిక్కర్, క్యాసినో దందాలు చేసే ఎమ్మెల్సీ కవిత ఇంద్రభవనాన్ని తలపించే ఇల్లు కట్టుకుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా మోహన్ రావుపేటలో నిర్వహించిన రచ్చబండలో సంజయ్ మాట్లాడారు. లేకుంటే స్వాతంత్ర సమరయోధులు ఏమైనా రజాకర్ నువ్వు ఎదిరించింది ఏమైనా ఏం చేసింది? దొంగసారా చేసి ₹1,00,000. ఇంకోటి ఏం చేసింది? క్యాసినో పత్తాల క్లబ్ లో కూడా పైసలు పెట్టిందట ఆమె. ఇప్పుడు ఒక్కసారి స్టార్ట్ అయినాక లొల్లి ఉంటుందానే ఆ పోయిన సిబిఓలు అంటున్నారట, అబ్బో ఇల్లు దక్కన పడిపోయాడు ఒక ఆయన. ఇల్లు మామూలు ఇల్లు కాదక్క, అది ఏమీ తెలుసా, ఇంద్రభవనం కంటే పెద్ద ఉంటుందట. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి 500 కోట్ల హామీ ఏమైందని ప్రశ్నించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని కేసీఆర్ మాట తప్పారని ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారంలోకి రాగానే గల్ఫ్ కార్మికుల కష్టాలు తీరుతాయన్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కేంద్రంలో గల్ఫ్ కార్మికులతో సమావేశమయ్యారు సంజయ్. కోరుట్ల నియోజకవర్గంలో సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 14వ రోజు కొనసాగుతోంది. గుమ్లాపూర్, మోహన్ రావుపేట, మేడిపల్లి, తాటిపల్లి మీదుగా చెల్గల్ వరకు సంజయ్ యాత్ర సాగింది. చెల్గల్ శివారులో రాత్రి బస చేశారు సంజయ్. నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తే ఈ గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేకంగా అన్ని సదుపాయాలు చేపడతాం. ఇట్లా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే తప్పకుండా తీరుస్తాం. ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాం. అక్కడ ఉద్యోగాలు లేక జైల్లో ఉన్న వాళ్ళందరినీ బయట తీసుకొస్తాం. అక్కడ పైసలు లేక ఇప్పటికీ ఇండియా రాలేకున్నటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని తీసుకొస్తాం. ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తున్న వాళ్ళకు కూడా సాయం చేసి వాళ్ళని కాపాడుతాం. మిగులు బడ్జెట్తో తెచ్చుకున్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పులపాలు చేశారన్నారు మాజీ ఎంపీ బీజేపీ నేత రవీందర్ నాయక్. స్వరాష్ట్రం కోసం పోరాడిన వారి పేర్లను ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టేందుకే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని విమర్శించారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మిగులు బడ్జెట్తో వచ్చినటువంటి తెలంగాణ అప్పుల తెలంగాణ అయిపోయి అన్ని రంగాలలో అవినీతిని ప్రవేశపెట్టినారు. కాందిశీకుల భూమి కానివ్వండి, నిజాం నవాబు మిగులు భూములు కానివ్వండి, అసైన్మెంట్ భూములు కానివ్వండి, పేదలకు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఈరోజు అప్పుల కుప్పగా తెలంగాణను మార్చేసినారు. ఈ నెల 15న కరీంనగర్లో జరిగే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ విజయవంతం కావాలని కోరుతూ మానకొండూరులో పోస్టర్ను ఆవిష్కరించారు బీజేపీ నేతలు. పీసీసీ కాకపోతే హై పవర్ కమిటీలో పేరుండొచ్చన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రి పదవులనే వదిలేశారని, పదవులు ముఖ్యం కాదని అన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్ని సర్కార్ నిర్వీర్యం చేస్తోందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇక అసంతృప్తితో ఎగ్జిక్యూటివ్ కమిటీ రాజీనామా లేఖను రేవంత్కు అందజేశారు కొండా సురేఖ. పీసీసీ కమిటీలో తన పేరు లేకుంటే హైపవర్ కమిటీలోనూ ఉండొచ్చన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఢిల్లీలో హైపవర్ కమిటీలు చాలానే ఉన్నాయన్నారు. మంత్రి పదవినే వదిలేశానని, తనకు పదవులు ముఖ్యం కాదన్నారు. ఎన్నికలకు నెల ముందే రాజకీయాలపై మాట్లాడుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచే పోటీ చేయబోతున్నానని, ఇందులో అనుమానం అవసరం లేదన్నారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కండువ కనబడుతున్నది. రేపు ఏ కమిటీలు ఉంటాయి నీకేం తెలుసు? దీంట్లో ఇంకా హైపవర్ కమిటీలు ఢిల్లీలో చాలా ఉంటాయి. నాకు పార్టీ పదవులేందా? మంత్రి పదవునే కాలి చెప్పుతో సమానంగా తీసేసిన నాకు పదవులేంది? నా కార్యకర్తలు పేదోళ్ళే నా బలం. ఒక నెల ముందు నేను చెప్తాను, అప్పటి వరకు రాజకీయాలు మాట్లాడాను. ఇప్పుడు ఏమైనా అభివృద్ధి, సేవా కార్యక్రమాలు. సీఎం కేసీఆర్ మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 5 లక్షల కోట్ల అప్పులతో ఒక్కొక్కరిపై 1,00,000 అప్పు భారం మోపారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్లోని ప్రతి ఉద్యోగం తెలంగాణ ప్రజల హక్కు అన్నారు. ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేయలేక నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. జగిత్యాలలో జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను సన్మానించిన సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడారు. అప్పుల భూమిలోకి నెట్టబడి దాదాపు 5 లక్షల పైచిలుకు రాష్ట్రం అప్పుల భారంతో కల్పింపబడలేక కేవలం ప్రైవేట్ రంగంపైనే ఆధారపడి ప్రతి ఉపాధి ఉద్యోగం ఏదైతుందో అది తెలంగాణ ప్రాంత వాస్తవుల హక్కుగా భావించాలని ప్రభుత్వ పరంగా ఉన్న విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసుకోలేక ప్రైవేట్ పరంగా చేయడంతోనే పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేశారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ కొండా సురేఖ. పీసీసీ కమిటీపై అసంతృప్తితో సురేఖ రాజీనామా చేస్తున్నట్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు సురేఖ. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తన పేరు లేకపోవడం బాధ కలిగించిందని తెలిపారు. తనకంటే జూనియర్లకు స్థానం కల్పించారని చెప్పారు. వరంగల్ జిల్లా నుంచి ఒక్క లీడర్ కూడా కమిటీలో లేకపోవడం బాధాకరమన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ఆత్మాభిమానమే ముఖ్యమంటూ లేఖలో పేర్కొన్నారు.
తర్వాత పీసీసీ చీఫ్ రేవంత్ తో భేటీ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ కొండా సురేఖ. పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా లేఖను రేవంత్ కు అందజేశారు. పీసీసీ కమిటీపై అసంతృప్తితోనే రాజీనామా చేస్తున్నట్లు రేవంత్ కు వివరించారు సురేఖ. ఏఐసీసీ చీఫ్ ఖర్గే దృష్టికి తీసుకెళ్లి పార్టీలో మంచి గుర్తింపు వచ్చేలా చేస్తానని తొందరపడొద్దంటూ సురేఖకు సూచించారు రేవంత్ రెడ్డి. బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాన్ మాండోస్ తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ బలహీనపడిన కొద్దీ వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ప్రస్తుతం తుఫాన్ వాయుగుండంగా మారటంతో తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, ఏపీలో వర్షాలు పడుతున్నాయి. మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావం ఏపీపై తీవ్రంగా ఉంది. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో 125 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతిలో 114 మిల్లీమీటర్లు కురిసింది. 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో పంట నీట మునిగింది. కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. తిరుమలలో 2 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలోని డ్యాంలు నిండిపోయాయి. మాండోస్ తుఫాన్ కారణంగా నష్టపోయిన వారికి ప్రభుత్వం ₹1000 పరిహారం విడుదల చేసింది. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్ 18 to V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.